హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూద్దాం. సో చాలా ముఖ్యమైన అప్డేట్స్ రావడం జరిగింది. సో గ్రూప్ 4 ఫలితాల గురించి, అలాగే గ్రూప్ 1 పోస్టుల పెంపు గురించి కూడా మనకు ఈరోజు న్యూస్ పేపర్లో అప్డేట్స్ రావడం జరిగింది. సో కాబట్టి ఖచ్చితంగా వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి. ఫస్ట్ హెడ్లైన్, వారం రోజుల్లో గ్రూప్ 4 ఫలితాలు, టీఎస్పీఎస్సీ కొత్త కమిషన్ వరుస రివ్యూలు, ఆగిన రిక్రూట్మెంట్ ప్రక్రియలో కదలిక. సో ఇక్కడ చూసినట్టయితే టీఎస్పీఎస్సీ యాక్టివ్ అయింది, ఆగిన పనుల్లో కదలిక మొదలైంది. సో ఇప్పటికే పూర్తయిన రాత పరీక్షల ఫలితాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది. సర్కార్ అనుమతి తీసుకుని నిలిచిపోయిన పరీక్షలను నిర్వహించేందుకు రెడీ అవుతుంది. ఈ క్రమంలోనే వారం రోజుల్లోనే గ్రూప్ 4 ఫలితాలను ఇచ్చేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. సో నెక్స్ట్ చూసినట్టయితే త్వరలోనే కమిషన్ తొలి భేటీ. సో కొత్త గవర్నమెంట్ ఏర్పడ్డాక గత నెలలో టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి సహా సభ్యులు రాజీనామా చేశారు. సో వాటిని గవర్నర్ తమిళిసై ఆమోదించిన 2 రోజుల్లోనే కొత్త కమిషన్కు సర్కార్ నోటిఫికేషన్ ఇచ్చింది. సో ఆపై 2 రోజుల్లోనే అప్లికేషన్లు స్వీకరించి చైర్మన్ సహా 5 సభ్యులను నియమించింది. సో ఈ నెల 26న కొత్త చైర్మన్గా మహేందర్ రెడ్డి, సభ్యులుగా యాదయ్య, పాల్వై రజని, అనితా రాజేంద్ర బాధ్యతలు చేపట్టిన నుంచి ప్రతిరోజు సమీక్షలు సమావేశాలతో కమిషన్ బిజీగా మారింది. సో నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ మనకు వారం రోజుల్లోనే గ్రూప్ 4 రిజల్ట్. సో గత కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని, సో ఎన్నిటి పరీక్షలు పూర్తయినాయి, రిజల్ట్ ప్రాసెస్ పూర్తయినవి ఎన్ని, ఏ నోటిఫికేషన్లు కోర్టుల కేసుల్లో ఉన్నాయనే వివరాలను చైర్మన్ మహేందర్ రెడ్డి కమిషన్ అధికారులతో చర్చించి అడిగి తెలుసుకుంటున్నారు. సో త్వరలోనే కమిషన్ తొలి సమావేశం నిర్వహించనున్నారు. దీంట్లో పలు పరీక్ష ఫలితాలు అలాగే పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో నెక్స్ట్ చూసినట్టయితే ఇంకెన్ని గ్రూప్ 1 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో దీనికి సంబంధించి మనకు సపరేట్ ఆర్టికల్ ఉంది. సో అందులో చూద్దాము. సో ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ 4 సంబంధించి చూసినట్టయితే పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థికి ర్యాంక్. సో స్టేట్లో 8,180 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇవ్వగా జూలై 1న పరీక్ష నిర్వహించారు. సో 9,51,205 మంది అప్లై చేయగా, సో అందులో 7,62,872 మంది పేపర్ 1, అలాగే 7,61,198 మంది పేపర్ 2 రాశారు. సో 5 నెలల కిందే ఫైనల్కి రిలీజ్ అయినప్పటికీ రిజల్ట్ మాత్రం విడుదల కాలేదు. సో ఇప్పటికీ రిజల్ట్ ప్రాసెస్ అంతా పూర్తయి రెడీగా ఉండడంతో త్వరలోనే రిజల్ట్ను ప్రకటించాలని టీఎస్పీఎస్సీ భావిస్తుంది. సో ముందుగా జనరల్ ర్యాంక్ లిస్టు ప్రకటించనున్నారు. సో పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థికి ర్యాంక్ కేటాయించనున్నారు. సో మార్కుల ఆధారంగా జిల్లాలు, జోన్ల వారీగా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ నోటిఫికేషన్లో దాదాపు 99 శాఖల పోస్టులు ఉండగా వాటిలో మెజార్టీ పోస్టులు జిల్లా స్థాయిలో, కొన్ని జోనల్ స్థాయిలో ఉన్నాయి. సో మనకు మొత్తానికైతే ఈ యొక్క గ్రూప్ 4 రిజల్ట్ ఎలా ఉండనుందంటే మొత్తం ఎగ్జామ్ రాసిన ప్రతి అభ్యర్థి యొక్క ర్యాంక్ కూడా విడుదల చేయనున్నట్లుగా మనకి ఇక్కడ అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ గ్రూప్ 1 పోస్టుల పెంపు. సో గ్రూప్ 1 సంబంధించింది త్వరలో అనుబంధ నోటిఫికేషన్ విడుదల, ఖాళీలపై వివరాల సేకరణలో సర్కార్, అన్ని శాఖలకు ఫైనాన్స్ స్పెషల్ సిఎస్ లేక ఖాళీల వెల్లడికి నేడు డెడ్లైన్, 10 డిపార్ట్మెంట్ల హెడ్లకు సర్క్యులర్. సో ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే దీనికి సంబంధించి న్యూస్ కనుక చూసినట్టయితే గ్రూప్ 1 పోస్టుల సంఖ్య పెరగనున్నదా, సో గత ప్రభుత్వంలో విడుదలైన నోటిఫికేషన్కు సవరణలు జరగనున్నాయా, మరిన్ని పోస్టులు పెరిగే అవకాశం ఉన్నదా, ఇప్పటికే రద్దయిన పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నదా, త్వరలోనే అనుబంధ నోటిఫికేషన్ వెలువనున్నదా, ఇలాంటి ప్రశ్నలకు ప్రభుత్వ వర్గాల నుంచి అవును అనే సమాధానమే వినిపిస్తున్నది. సో గత ప్రభుత్వంలో గ్రూప్ 1 కేటగిరీలో మొత్తం 503 ఖాళీ పోస్టుల భర్తీ కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సో లక్షలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షలు కూడా కంప్లీట్ అయ్యాయి. సో చివరకు కోర్టుకు చేరడంతో ఆ పరీక్షలు రద్దయ్యాయి. నూతన ప్రభుత్వంలో తాజాగా రాష్ట్ర ఫైనాన్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు 10 శాఖల ఉన్నతాధికారులకు మంగళవారం ఒక సర్క్యులర్ జారీ చేశారు. సో ఆయా శాఖల్లో గ్రూప్ 1 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులో ఎన్ని ఖాళీగా ఉన్నాయో వివరాలను పంపాల్సిందిగా ఆ సర్క్యులర్లో పేర్కొన్నారు. రెవెన్యూ, హోం, రోడ్ల, భవనాలు, పంచాయతీరాజ్, అలాగే కార్మిక, పురపాలక, ఎస్సీ డెవలప్మెంట్, బీసీ వెల్ఫేర్, గిరిజన సంక్షేమం, వైద్య ఆరోగ్య శాఖలకు జారీ చేసిన ఆ సర్క్యులర్లో ఖాళీ పోస్టుల వివరాలను జనవరి 31 సాయంత్రం 5 గంటలకల్లా అందేలా పంపాలని ఫైనాన్స్ స్పెషల్ సిఎస్ స్పష్టం చేశారు. సో ఇక్కడ జనవరి 31 అంటే ఈరోజు సాయంత్రం 5 గంటలకల్లా మన ఈ యొక్క ఖాళీల వివరాలను అన్నిటి కూడా అందించాలని ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. మనకు అయితే కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ ప్రకటించినట్టుగా మనకు ఫిబ్రవరి 1 అంటే రేపే ఈ యొక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. సో ఆల్మోస్ట్ సో రేపు కాకుండా కూడా సో ఈ యొక్క వారంలో, అంటే ఈ యొక్క ఫిబ్రవరి మొదటి వారంలోనైతే ఖచ్చితంగా ఈ యొక్క గ్రూప్ 1 సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల అవబోతుంది. సో నెక్స్ట్ చూసినట్టయితే
వీలైనంత తొందరగా భర్తీకి సన్నాహాలు. సో 2 ఏళ్ల క్రితం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ జారీ చేసిన జీవోలో పేర్కొన్న పోస్టుల సంఖ్యతో పాటు అదనంగా కొత్తగా ఖాళీ అయిన పోస్టుల సంఖ్యను కూడా జోడించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమైన అంశంగా పరిగణించి వివరాలను పంపాలని ఆయా శాఖల హెడ్లకు స్పష్టత ఇచ్చారు. సో ఈ 10 శాఖల నుంచి వివరాలు అందిన తర్వాత మొత్తం ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీగా ఉన్నాయో తేలడంతో పాటు వాటిని భర్తీ చేయడానికి ప్రభుత్వం తదుపరి కసరత్తు చేస్తున్నది. సో గత నోటిఫికేషన్ ప్రకారం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 121, పోలీస్ శాఖలో డిఎస్పీ స్థాయి పోస్టులు 91 ఉన్నాయి. సో ఇప్పుడు 10 శాఖల నుంచి వచ్చే వివరాలకు అనుగుణంగా భర్తీ చేసేందుకు కొత్త ప్రభుత్వం సన్నాహాలు చేయనున్నది. సో వీలైనంత తొందరగా నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు వీలుగా రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ యొక్క సర్క్యులర్ను మోస్ట్ ఇమీడియట్ అని నొక్కి చెప్పింది. మోస్ట్ ఇమీడియట్. సో మనకు ఇది చాలా అంటే ఈరోజు సాయంత్రం 5 గంటలకల్లా ఖచ్చితంగా వీటిపై ఈ యొక్క ఖాళీల వివరాలు అనేటివి ఖచ్చితంగా తెలియజేయాలని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. సో మనకు ఇక్కడ మొత్తానికి అయితే చూసినట్టయితే ఇక్కడ మనకు ఈ యొక్క ఫిబ్రవరిలో ఈ యొక్క అన్ని జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్లు అనేవి వెలువనున్నాయి. సో కాబట్టి మీ ప్రిపరేషన్ ఖచ్చితంగా అలాగే కొనసాగించండి. సో ఇప్పటికీ ఎవరైనా ఇంకా చదవడం స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు స్టార్ట్ చేస్తే మీకు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా 4 monthsలో మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ అన్నీ కూడా ఉండనున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.